హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో ఇమాన్యుల్ వాళ్ళ మదర్ వచ్చారు, దాని గురించి మాట్లాడదాం। అలాగే బర్నీ గారు వాళ్ళ డాటర్ వచ్చారు, దాని గురించి మాట్లాడదాం। అలాగే అందరూ ఎదురు చూస్తున్న రీతూ చౌదరి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత డెమోన్ గురించి ఏం చెప్పింది దాని గురించి, అలాగే పవన్ కళ్యాణ్ వారి మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత తనూజాకి పవన్ కళ్యాణ్ మధ్య మంచి కన్వర్జేషన్ అయితే జరిగింది, అవన్నీ మాట్లాడదాం। దానికంటే ముందు మీరు ఎప్పుడు లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసేయండి। ఇంక విషయానికి వస్తే ఇమాన్యుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తది అన్నారు, కానీ వాళ్ళ మదరే వచ్చారంట। అక్కడే బయట స్టూడియో దగ్గర దాకా వచ్చారంట, కానీ మదర్ కి అయితే లోపలికి సెండ్ చేశారంట। కానీ ఇమాన్యుల్ మదర్ తో తన గర్ల్ ఫ్రెండ్ కొన్ని గిఫ్ట్స్ అయితే పంపించింది, ఒకటి లెటర్, ఆ లెటర్ లో కొంత ఎమోషనల్ కంటెంట్ అయితే ఉందంట। అలాగే ఒక రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ పంపించారంట, కానీ ఆ రింగ్ అక్కడ ఇవ్వలేదు, మళ్ళీ తీసుకున్నారంట। నువ్వు బిగ్ బాస్ ట్రోఫీతో బయటకు వస్తే నీకు ఈ రింగ్ ఎంగేజ్మెంట్ దే రింగ్ ఇస్తారని చెప్పారంట। మంచి బూస్టప్ అయితే ఇచ్చారు ఇమాన్యుల్ కి, మంచి ఎపిసోడ్ ఇమాన్యుల్ కూడా లోడింగ్ లో ఉంది। అలాగే బర్నీ గారి వాళ్ళ కూతురు గురించి హౌస్ లోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఏం జరిగింది మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు కదా। అసలు ఏం జరిగిందంటే ముందు బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురుని అయితే కలవలేదంట, డైరెక్ట్ గా కొన్ని వీడియో కాల్స్ అయితే జరిగాయి, కానీ డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పుడు కలవలేదంట। సో వాళ్ళ కూతురు అనేది హౌస్ లోకి వచ్చి కలవడానికి అయితే వచ్చారు, చాలా ఎమోషనల్ అయ్యిందంట। ఎందుకంటే బర్నీ గారు హౌస్ లోకి వచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని ఇక్కడ రిబ్ కి గాయాలు అయితే జరిగాయి కదా, ఆ గాయాల గురించి ఏమైంది అని కొంచెం తహతహలాడుతూ డైరెక్ట్ గా వచ్చి కలిసి ఆ మాట్లాడితే ఆ ఫీల్ వేరేగా ఉంటది కదా, కూతురు ఫాదర్ బాండింగ్ అనేది, ఆ బాండింగ్ అనేది మనకు హౌస్ లో కనిపించింది బర్నీ గారిది అండ్ వాళ్ళ కూతురుది। అలాగే రీతూ చౌదరి విషయానికి వస్తే చాలా మంది వెయిట్ చేశారు రీతూ చౌదరి ఫ్యామిలీ కోసం, ఎందుకంటే డెమోన్ పవన్ గురించి రీతూ చౌదరి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, ఎందుకంటే ఒకసారి కాల్ చేసినప్పుడు నీ గేమ్ నువ్వు వాడుకో అమ్మ, వేరే వాళ్ళతో ఒక్కరితో ఉండకు అనే విధంగా చెప్పింది డైరెక్ట్ గానే, కానీ ఆ రోజు రీతూ చౌదరి అర్థం చేసుకోలేదు కదా, డైరెక్ట్ గా వచ్చి రీతూ చౌదరి డెమోన్ పవన్ పేరైతే తీయలేదు, కానీ డెమోన్ పవన్ రిలేటెడ్ గానే కొంచెం మాట్లాడింది। అది ఏంటి అంటే నువ్వు ఇమాన్యుల్ తో కొంచెం ఎక్కువగా ఉండమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న కామెడీ కొంచెం మిస్ అవుతుంది, అలాగా ఒక్కరితోనే ఉండకు అని చెప్పిందంట। అలా ఒక్కరితోనే ఉండకు అంటే డెమోన్ పవన్ తో ఎక్కువగా ఉండకు అని ఇండైరెక్ట్ గా చెప్పింది। డెమోన్ పవన్ నేమ్ అయితే తీయలేదు, ఎక్కువగా నెగిటివ్ గా కూడా మాట్లాడలేదంట, కొంచెం పాజిటివ్ గా బూస్ట్ ఇవ్వడానికి ఇమాన్యుల్ తో ఎక్కువగా ఉండు, మీ కామెడీ మిస్ అవుతుంది అనే విధంగా చెప్పారు, ఒక్కరితో ఉండగా అన్నారు అనమాట। సో ఈ విధంగా డెమోన్ పవన్ కి అంత నెగిటివ్ అయ్యే ఎపిసోడ్ ఏమీ కాదు। అలాగే ఇంట్రెస్టింగ్ ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మీరు నిజంగా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి। ఈ రోజు మాక్సిమం ప్రోమో వచ్చే అవకాశం ఉంది, ఈ రోజు ఎపిసోడ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది। వాళ్ళిద్దరి మధ్యన జరిగింది ఏంటి అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ రాగానే ఓన్లీ 14 మినిట్స్ కదా, చాలా ఎమోషనల్ మూమెంట్ అంట, చాలా ఎమోషనల్ అయ్యారంట। ఈవెన్ వాళ్ళ మదర్ అంట వచ్చి చెప్పారంట, నిన్ను హాస్టల్లో నీ మీద ప్రేమతోనే ఉంచాం తప్ప నీ మీద ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చారంట। అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ కి తనూజ తన శారీ గిఫ్ట్ గా ఇచ్చిందంట, అది ఎందుకు ఇచ్చింది ఏంటి అనేది తన క్లారిటీగా చెప్పలేదు। ఈవెన్ కళ్యాణ్ కూడా అడిగాడు, కళ్యాణ్ కూడా అడిగితే మీ మదర్ నాకు చాలా ఇన్నోసెంట్ గా చాలా బాగా అనిపించారని ఇచ్చారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదన్నట్టు చెప్పాడంట। సో అలా ఇవ్వగానే ఏ సన్కైనా కొంచెం తనూజ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో అలా వచ్చినప్పుడు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నాడంటే మా అమ్మ నాన్న లవ్ మ్యారేజ్, మా నాన్నకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత కష్టంలో ఉన్నా మా అమ్మ ఎప్పుడూ వదలలేదు, మా నాన్నకి చాలా జాగ్రత్తగా చూసుకునేది, చాలా ప్రేమగా చూసుకునే విధంగా చెప్పాడంట। అంటే మా అమ్మకి ఎక్కువ లాయాలిటీ ఎక్కువ, ఎంత కష్టం వచ్చినా వదలలేదు అనే విధంగా చెప్తే అవునా అనుకొని తనూజ రియాక్ట్ అవుద్ది। అప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఏమంటాడంటే ఆ లాయాలిటీ నాకు వచ్చింది అంటాడు, ఆ లాయాలిటీ నాకు వచ్చిందంటే అక్కడ తనూజకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు కదా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఆ లాయాలిటీ నాకు వచ్చిందంటే అక్కడ తనూజ ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే అవునా నీ లాయాలిటీ అనేది మీ వైఫ్కే తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది అని కవర్ చేసేసింది। ఆ తర్వాత వచ్చిన మాట ఏంటి అంటే తనూజ మన ఇద్దరం ఇక్కడ 5 వీక్సే కలిసి ఉంటాం, ఈ 5 వీక్స్ తర్వాత నీదో దారి నాదో దారి అనే విధంగా డైరెక్ట్ గా చెప్పేసింది। దానికి పవన్ కళ్యాణ్ ఏమీ రియాక్ట్ అవ్వలేదు। సోషల్ మీడియాలో చాలా మంది ఏంటంటే దానికోసం ఎక్కువ ఏడుస్తున్నాడు అని కాదు, అది ఎడిట్ చేశారు। పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత చాలా ఏడ్చాడంట, ఏడ్చిన తర్వాత ఇమాన్యుల్ వచ్చి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలరా, ఇన్ని కోట్ల ముందు మీ అమ్మ ముందుకు తీసుకొచ్చావు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కి, దానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వు, హ్యాపీ టీయర్స్ అవ్వు, ఎందుకంటే నీలో ఇదే ఒక మంచి సక్సెస్ అని ఇమాన్యుల్ మంచి బూస్టప్ అయితే ఇచ్చాడు। ఇది జరిగింది, ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్, వీడియోని అయితే లైక్ చేయండి।